శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సినిమాలు అనేవి సార్ మనకి ఎవ్రీ ఇయర్ ఒక 300 వేసుకుందాం అండి. ఇది ప్రొడక్షన్ సైడ్ రిలీజ్కి వాటికి సంబంధించి దాంట్లో సక్సెస్ చూసుకున్నట్టయితే 10% మనకి లేదా 20% కనిపించింది. ఇదేది ఇప్పుడు నుంచి కాదు, ఫస్ట్ నుంచి కూడా మనకి కరెక్ట్. సో కానీ అప్పటికి ఇప్పుడు కంపారిజన్ చేస్తే బడ్జెట్లోనండి నేను చెప్పేది. సో ఇప్పుడు ఇంత ఓటీటీస్ వచ్చాయి, ఒక ప్రొడక్షన్ ఏదైతే మనం చేసామో దాన్ని థియేటర్లోనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు ఓటీటీస్ అను లేకపోతే ఇంకోట రకరకాలు ఉన్నాయి. అయినప్పటికి కూడా నష్టం అనేది ఒకటి చెప్తా ఉన్నారు మేజర్గా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దీని గురించి మాట్లాడే ముందు అసలు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది 90% ఫెయిల్యూర్ అని చెప్పారు కదా. 90% ఫెయిల్యూర్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్కి 4 ప్యాటర్న్స్ ఉంటాయండి. ఒకటి, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది. 2, బయర్ ఎంత కొన్నాడు, ఎంత వచ్చింది. 3, క్రిటిక్స్. 4, ఇండివిజువల్స్. దీంట్లో క్రిటిక్స్ అనేవాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఇక్కడ అక్కడ పెడతారు కాబట్టి హిస్టారికల్గా ఫలానాడు ఇంత ఇచ్చాడు, ఫలానా అంత ఇచ్చాడు అని ఒక రికార్డు ఉంటుంది. ఇండివిజువల్స్ మ్యాటర్ కాదు, ఎందుకంటే ఇండివిజువల్స్ మ్యాటర్ చేయడానికి మనం బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ చెప్తాం. ఓకే, సో ఇప్పుడు అక్కడ సపోజ్ ఒకడు ఒక 2 కోట్లు సినిమా తీసాడు అనుకోండి, అది 3 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి, ఆడికి 1 కోటి రూపాయలు ప్రాఫిట్ వచ్చింది హిట్ అంలో. అదే సినిమా వాడు 4 కోట్లు తీస్తే 3 కోట్లే వస్తే 1 కోటి పోతుంది, అది ఫ్లాప్ అంటాం. అప్పుడేంటి ఒక్కడి విజన్ అది. అప్పుడు ఏమవుతుందంటే మీ డబ్బులు పోయినాయి అంటే డబ్బులు ఎవరికి పోవు, అసలు డబ్బులు వేరే వాళ్ళ జేబులోకి వెళ్తాయి. వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళటం అంటే అర్థం ఏంటి, మీరు ఒక 2 కోట్లు పెట్టి సినిమా తీశారంటే మీరు యాక్టర్లు, టెక్నీషియన్లు, లైట్ మ్యాన్లు, ఎక్విప్మెంట్ వీరందరికీ మీరు ఇచ్చారు, అవి వాళ్ళ జేబులోకి వెళ్ళి మీ విజన్ ఫెయిల్ అయింది. మీరు ఎందుకు పెట్టారు అది, ఇలా చేస్తే నాకు రేపు పొద్దున్న 3 వస్తుంది, 4 వస్తుంది, లేకపోతే అదృష్టం బాగుండి 10 వస్తుంది అనే ఒక బిజినెస్ క్యాలిక్యులేషన్తో పెట్టారు. రైట్, మీ విజన్ తప్పింది, మీ డబ్బులు పోయినాయి, కానీ వేరే దగ్గరికి అవి ఎక్కడికి పోలేదు. ఓకే ఓకే, అప్పుడు ఏ బిజినెస్లో అయినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గ్లామర్ కోషంట్ని స్పాట్లైట్ ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడతాం. ఎవరో రెస్టారెంట్ పెట్టాడు సపోజ్, ఆ రెస్టారెంట్ వాడు ఇంటీరియర్ డెకరేషన్ ఇది చేసాడు, అది చేశాడు, కుక్ని తెచ్చాడు, అని తెచ్చాడు, అన్నీ తెచ్చిన తర్వాత ఏదో వాడు అనుకుంది అవ్వలేదు అనుకోండి, అది ఫెయిల్ అయినట్టే కదా, అది కూడా ఆ జేబులోకి వెళ్ళింది. ఓకే ఓకే. సో ద టోటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్లో కాన్స్టెంట్గా మనీ ఫ్లో ఆస్పెక్ట్ అనేది. అప్పుడు ఫెయిల్ అయినోడు హీ మైట్ నాట్ బి ఇంపార్టెంట్ ఆల్సో ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఎవడు పెడతాడు డబ్బులు ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్పండి, ఆడి దగ్గర ఉండాలా, ఆడు రైజ్ చేసే కెపాసిటీ అన్న ఉండాలా, లేకపోతే వాడు ఇన్కాంపిటెన్స్ అవ్వాలి, ఏది దాన్ని మించిన డబ్బులు ఖర్చు పెట్టడం, లేకపోతే బాగా డబ్బు ఉన్నోడు ఉండాలి. డబ్బు ఉన్నోడి దగ్గర నుంచి డబ్బులు ఉన్న దగ్గరికి వెళ్ళింది, అప్పుడు దాంట్లో తప్పేంటి. సో ఈ 90% ఫెయిల్యూర్ రేట్ అనేది నేను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి అంటున్నది. బట్ దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీ బిజినెస్, లెట్ మీ టెల్ యూ. ఓకే, ఎవడైనా ఎక్కువ, ఇప్పుడు విజయ్ మాల్యా అన్నాడు, విజయ్ మాల్యా మొత్తం కింగ్ ఫిషర్ మటాజ్ కదా, హీ స్పెండ్ మోర్ దెన్ వాట్ ఈస్ ద పాయింట్ విచ్ హ్యాపెన్స్. 90% ఫెయిల్యూర్ రేట్ అనేది కామన్గా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది, అన్ని బిజినెస్లో ఉంటుంది. ఓకే, మనకి వినటానికి 90% లాగా ఉంటుంది, కానీ అది కాదు పాయింట్. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇండస్ట్రీలో 1000 మంది ఉంటారు, లక్షల మంది ఉంటారు, వాళ్ళందరి సర్వైవల్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆల్సో ద ఫెయిల్యూర్స్ యాజ్ మచ్ యాజ్ సక్సెస్. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఏంటి, ఒక్కటి జేబులోకి వెళ్తుంది, ఫెయిల్యూర్ చాలా మంది జేబులో వెళ్తుంది. అది నేను చెప్పే ఎకనామిక్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వచ్చినోడు ఆడికి ఎంత తెలుసు బిజినెస్ గురించి, ఆడు ఎందుకు తీసాడు సినిమా ఫస్ట్. ఆడికి వేరే వేరే వాళ్ళకి వేరే వేరే ఎజెండాస్ ఉంటాయి, ఇది ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలాసార్లు ఏదో గ్లామర్ కోసం వాళ్ళ పేరు చూసుకోవడానికో, లేకపోతే వాళ్ళ కొడుకుని లాంచ్ చేయడానికో, లేకపోతే ఇంకోటి ఎవరికో టోపీ పెట్టి ఆడి దగ్గర తీసుకో, ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. బిజినెస్ కోసం చాలా తక్కువ మంది ఇస్తారు సినిమా ఇండస్ట్రీలో. 10% అంటే డెఫినెట్గా లెక్కలు తెలిసి అసలు ఎంత దీని కెపాసిటీ ఉండడానికి ఛాన్స్ ఉంది, ఎంత రిస్క్ ఉందని ఈ లెక్కలు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ సక్సెస్ 10% ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఇదే అయి ఉండొచ్చు.
ఇది అంటే బిజినెస్ తెలిసిన కాదు, ఆ 10% మీరు నోషనల్ గా అంటున్నారు. ఈచ్ పర్సన్ కి వేరే ఉంటుంది. అది కరెక్ట్, రైట్, ఓకే. మీరు అన్ని కలిపేసి కూరగాయల బట్లో 10% బాగున్నాయి బాగాలేదు అనడానికి దట్ ఈస్ నో లాజిక్ దానికి. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ మనం కంపారిజన్ కరెక్ట్. చేసుకుంటాం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఇండివిజువల్స్ కదా చేసేది. ఒక ఇండివిజువల్ చాలా కేర్ఫుల్గా ఒకటి చేస్తున్నాడు, ఆడికి డబ్బులు మిగిలినాయి లేకపోతే పోలేదు అనుకుందాం, ఇంకొకటి చాలా పోయినాయి, వాడికున్న రాంగ్ క్యాలిక్యులేషను దాని మూలన. అప్పుడు వాడు అంత ఖర్చు పెట్టేసి కోటి ఖర్చు పెట్టాల్సిన 10 కోట్లు ఖర్చు పెట్టేసి మీరు దాన్ని తీసుకొచ్చి యావరేజ్లో ఇక్కడ కలిపితే అది కరెక్ట్ కాదు కదా. సో దాని అంతటి కలిపి ఒక ఫిగర్ చెప్పడం అనేది తప్పు అంటున్నాడు. బెట్టింగ్ యాప్స్ పైన మీ అభిప్రాయం ఏంటండి? నాకు అది కూడా తెలియదు, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే నాకు అర్థమైన కాంటెక్స్ట్ దాంట్లో ఇప్పుడు ఒకళ్ళు సెలబ్రిటీలు ఎండోర్స్ చేశారు, చేయకూడదు చేశారు అనుకుందాం ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ అది గ్యాంబ్లింగ్ యాప్ అవ్వచ్చు, ఏది ఎండోర్స్ చేసినా కూడా అదే ఉండాలి కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బట్టలు ఒక క్లోదింగ్ బ్రాండ్ ఎండోర్స్ చేశారు అనుకోండి, క్లోదింగ్ బ్రాండ్ ఫలానా చాలా మంచి బ్రాండ్ అని చెప్పారు, వీడు వెళ్ళి కొన్నాక నాకు బాగాలేదు ఆడు చెప్పాడు కాబట్టి కొన్నాను, ఆడి మీద కేసు పెట్టచ్చా? లేకపోతే ఎవడో సినిమా చాలా బాగుంది అని చెప్పాడు, ఎవరో ట్వీట్ పెట్టాడు అనుకోండి, ఆడి సినిమా వెళ్ళి చూసి అది నచ్చలేదు వీడు చెప్పాడు కాబట్టి చూసాను అని కేసు పెడతారా? అంటే ఐ థింక్ ఇట్ బికమ్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్ ఒకటి. రెండోది ఏంటి, బెట్టింగ్ యాప్స్లో ఇప్పుడు అది ఎప్పటి నుంచో ఉంది నాకు తెలిసి. ఇప్పుడు వాళ్ళు ఏంటి సెలబ్రిటీస్కి వాళ్ళ తప్ప వాళ్ళకు ఉన్న ఫేమ్ వల్ల ఎవడో వచ్చి అడుగుతాడు, సార్ మీరు దీన్ని ఇలా పెడితే మేము మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం ఏదో పెడతారు. అందరూ చేస్తున్నారు కాబట్టి ఆడికి తప్పని తెలుసా తెలీదా? మీరు లా ఎన్ఫోర్స్ చేయడానికి మీరు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా, తెలియాలి కదా. ఓకే, ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఈజ్ నాట్ ఏ డిఫెన్స్, అది తెలుసు, దట్ ఇస్ ట్రూ. కానీ ర్యాండమ్గా మీరు పెట్టినప్పుడు ఒకేసారి అందరూ మేల్కొని అలా చేసినప్పుడు ఓకే స్ట్రాంగ్ సిగ్నల్ పంపించాలి, దానికి ఒక వార్నింగ్ ఉండాలి కదా. అలా అది చెప్పి ఏదో స్ట్రాంగ్గా ఇలా చేసాం అని చేసి తీసుకుంటున్నాం ఎప్పుడు చేయొద్దు. అప్పుడేంటి మీకు గవర్నమెంట్ చాలా క్లియర్ కట్ పాలసీ చేయాలి. ఫస్ట్ ఏది దేని కింద వస్తుంది, ఏది ఇల్లీగలు, ఏది ఇలా చెప్పడం అనేది తప్పు, లేకపోతే దానికి ఎంత శిక్ష ఉంటుంది అని మీకు ఆ స్ట్రాంగ్ ఫార్ములేషన్ లేకుండా సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చి చేసినప్పుడు అన్నిట్లో పెట్టచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు నాగార్జున కళ్యాణ్ జ్యువెలరీ అంటారు, కళ్యాణ్ జ్యువెలరీని ఎండోర్స్ చేశారు మోహన్ లాల్ అందరూ. రేపు పొద్దున్న ఆ గోల్డ్లో ఏదో కల్తీ వచ్చింది అనుకోండి, సపోజ్ ఒక్క నిమిషం, నేను ఐఎమ్ టెలింగ్ యూ హైపోథెటికల్ సిచ్యువేషన్. అప్పుడు అమితాబ్ బచ్చన్ నాగార్జున మీద కేసు పెడతారా? అసలు ఏంటిది? సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఈవెన్ అవేర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్స్ ఇల్లీగలా కాదా అని తెలియనప్పుడు దాని బేసిస్ మీద సడన్గా యాక్షన్ తీసుకోవడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్. కానీ దానివల్ల మళ్ళీ వాళ్ళు సారీ చెప్పారు ఇది ముందు తెలియదు అని చెప్పేసి. అవును, కానీ దానివల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి. అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్న. ఓకే సార్ ఇప్పుడు ఎవరో వచ్చి ఇప్పుడు బెట్టింగ్ అందరూ చేస్తున్నారు. బెట్టింగ్ ఇప్పుడు నేను ఎండోర్స్ చేయాలంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ నాగార్జున గోల్డ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి ఏంటి తీసి వాళ్ళందరూ మెజర్ చేసి అప్పుడు ఎండోర్స్ చేస్తారా? అది కుదరదు, అవ్వదు కదా అది.